మిమ్మల్ని పిలవలేదు కదే, ఎందుకొచ్చారు? పెళ్లికి కూడా పిలవలేదు కదా, అందుకే మీ వారిని చూసేద్దామని వచ్చాం. నా మొగుడు అందగాడని తనని తన్నుకు పోదామన్న ఆలోచనతో వచ్చారా? ఇచ్చేస్తావా? హే, నిన్ను నిన్ను ఏంటే మీ గోలా? మీరాగండి. నేను దీని అత్తని. ఏంటి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం మా ఇంట్లోకి వస్తావా? నీ అత్తని నేను. నేను దయ్యాన్ని కాదు, మీరు చెప్పండి దానికి. చంపేస్తుందా దేవుడు? చంపేస్తుంది. అయ్యో దేవుడు, కొట్టకే, నీకు దండం పెడతానే. మా ఇంట్లో ఆల్రెడీ అత్త దయ్యం ఉంది, నువ్వెందుకు వచ్చావే? మా అత్త ఫ్రెండ్ వా? కొట్టకే. ఆగవే, 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 ఆగవే. నీ గొంతు కూడా మా అత్తలాగా ఉంది. నిన్ను బయటికి తరిమేదాకా ఉతుకుతూనే ఉంటాను. అయ్యో వస్తే నువ్వు ఆగవే, ఆగు. ఏ ఊరు దయ్యానివే నువ్వు? ఏ సినిమాలో దయ్యానివి? దయ్యం సినిమాలో దయ్యానివా? రాత్రి సినిమాలో దయ్యానివా? లేదంటే కాంచన సినిమాలో దయ్యానివా? చెప్పు. ఆగవే, ఆగవే, ఆగవే. అమ్మో ఆగు, అమ్మో ఆగు. నేను దయ్యాన్ని కాదే, మీ అత్తనే. నువ్వు దయ్యానివైనా అందంగా ఉన్నావు. మా అత్త ఇంత అందంగా ఉండదు. ఒక్క నిమిషం ఆగవే. అబ్బా అబ్బా అబ్బా, అయ్యో అబ్బా, అమ్మా అమ్మా అమ్మా. ఇదిగోనే నేనే. అత్తయ్యా, నువ్వు నువ్వు నిజంగా నువ్వేనా? అయ్యో, ఎంత పని అయిపోయింది. కంగారులో నా అత్తని ఓ కుమ్ముడు కుమ్మేశానా? సారీ అత్తయ్యా, నన్ను క్షమించండి అత్తయ్యా. ఓసే ఓసే ఓసే, నువ్వు నా ముందు నాటకాలు ఆడడం ఆపవే. నేనని తెలిసే కొట్టావు కాదు, నీ సంగతి తేలుస్తానే. అయినా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే వయసులో మీకు ఫేస్ ప్యాక్ ఎందుకు అత్తయ్య గారు? కళ్ళ కింద నల్ల రంగు పోతుందా? మొహం మీద ముడతలు పోతాయా? మీ అత్యాస కాకపోతేను. నాకేం తక్కువే, 60 దాటిపోయాయా ఏంటి? చిన్న వయసులోనే పెళ్ళైపోయిందా? మీ కాస్ట్యూమ్, మీ మేకప్ చూసి మీరు నిజంగానే దయ్యం అనుకున్నాం. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు పోయించుకునేదే గిద్దెడు పాలు, దాంట్లో కాఫీ కూడా పెడతావా? బెంగళూరు నుంచి ఈ టైంలో వీడెందుకు చేస్తున్నాడు? హలో హలో సౌమ్య, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి సర్ప్రైజ్ కాల్? శరణ్య మ్యామ్ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది. ఎక్సైట్మెంట్ ఆపుకోలేక నీకు ఫోన్ చేశాను. ఏమంటున్నావు? హైదరాబాద్ బ్రాంచ్ లో నీ పెర్ఫార్మెన్స్ బాగుందట కదా, అందుకే నీకేదో గిఫ్ట్ ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు కాల్ చేసి నీ పర్సనల్ డీటెయిల్స్ అడిగింది. పంపించలేదు కదా? పంపించాకే నీకు కాల్ చేశాను. నన్ను అడగకుండా ఎందుకు సెండ్ చేశావు? బాస్ అడిగినప్పుడు పంపించాలి కదా. చాలా గొప్ప పని చేశా. సెండ్ చేయకుండా ఉండాల్సింది. నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది? సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పుకో, చెంప పగిలిపోద్ది. నేను వెళ్ళిపోయాక మీ ఫ్యామిలీ డ్రామా చేసుకోండి. ముందు నువ్వు గాజులు ఇవ్వమ్మా. నువ్వు పుట్టింటి నుంచి పైసా కూడా తీసుకురాలేదు, అత్తింటి మీద ఆధారపడి తింటున్నావు. ఇచ్చేయి. తెచ్చినవన్నీ మీకే ఇచ్చాను కదా, ఇంకేం తెమ్మంటారు? అప్పుల వాళ్ళ అరుపులకి మనకి తలవంపులు వస్తాయి. ఆ గాజులు ఇచ్చేయి. ఇస్తావా? నీ మొగుడిని అరెస్ట్ చేయించమంటావా?
అమ్మా లహరి అమ్మా ఈరోజు మంచి రోజంట. బంగారం కొని పిల్లలకిస్తే బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుందంట. ఇదిగో నీకోసం ఈ గాజులు తీసుకున్నాను. ఎన్ని కొంటావమ్మా నా గురించి? మా తపనంతా పిల్లల కోసమే కదమ్మా. ఇవి ఎప్పుడూ నీ చేతులకే ఉండాలి. ఇవి నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే. ఐ లవ్ యూ అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. ఇవ్వమ్మా. ఏయ్, ఇంకొకసారి ఎవరి దగ్గర అప్పు చేయకో. మీ ఆవిడ మెళ్ళో తాళి కూడా తీయాల్సి వస్తుంది.